సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల పేరుతో పేద ప్రజలను నట్టెట్టా ముంచుతున్నారని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ విమర్శించారు. ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని శంకర్ నాయక్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతున్నది. ఏదేమైనా సరే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన హంబక్ ప్రభుత్వం అయిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక గృహలక్ష్మి పేరు అని చెప్పి బీసీ బంధు, దళిత బంధు, తర్వాత ఎస్టీ బంధు అని చెప్పేసి, మైనార్టీ బంధు అని చెప్పేసి ఓట్ల కోసం రాజకీయం చేస్తా ఉంది తప్ప ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటికి వస్తేనే మీకు ఇల్లు ఇస్తాం, ఇంటికి వస్తేనే బీసీ బంధు ఇస్తాం, ఇంటికి వస్తేనే మీకు దళిత బంధు ఇస్తామని చెప్పి అంటారు. కాబట్టి ఇదంతా రాజకీయంలో గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవనీయులు మన ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చింది. కానీ ఇవాళ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఇంటికి వస్తేనే మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇలా గృహలక్ష్మి ఉన్నది. ఇలా గృహలక్ష్మి పథకం వచ్చినప్పుడు గతంలో మేము ఇంటిపై ఇల్లు ఇస్తే ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. కానీ వీళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఎమ్మెల్యేల ఇంట్లో కూర్చొని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇంట్లో కూర్చొని ఇల్లు ఇస్తామనేది చాలా ఏమైనా చర్య. కాబట్టి ఇలా కాంగ్రెస్